10 రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకుని దాచుకున్న వాళ్లను ప్రభుత్వం ఇంకా పట్టుకోవడం లేదని విమర్శించారు బీజేపీ లీడర్లు. కేటీఆర్ చేసిన ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ చాలా చిన్నదన్నారు. అంతకంటే ఎన్నో పెద్ద స్కామ్లు చేశారని ఆరోపించారు. 100 కోట్ల అవినీతి చేసినా విచారణ పేరుతో ఇంకా సమయం గడుపుతున్నారని మండిపడ్డారు. దళితులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు కమలం నేతలు. ఆదివాసీలు చెంచులను ఆదుకునేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. చెంచుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో పర్యటించారు రామచంద్రరావు. అటవీ ప్రాంతంలోని చెంచుపేటకు వెళ్లారు. అక్కడ జరిగిన బీర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. చెంచులకు దుప్పట్లు, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు రామచంద్రరావు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ కేవలం కమిషన్ల కోసమే పాలించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెక్ డ్యాంలు కట్టడానికి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గుత్తపట్టి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఉన్న కాంట్రాక్టర్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ప్రారంభించారు సంజయ్. చెక్ డ్యాంలు అంతకుముందు గుత్తబట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజల కోసం కాదు, మొత్తము ఏకదా గుత్తబెట్టిరు. ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు కమిషన్ గింత మీకు గింత బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు కూడా రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే. క్వాలిటీలో కూడా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు. కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు? కానీ ఈ ప్రభుత్వానికి నేను గతంలో కూడా కరీంనగర్లో తిరిగినా కొట్టుకపోయినాయి. గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం, ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కంటే చాలా పెద్ద స్కామ్లనే కేటీఆర్ చేశారని ఆరోపించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. తన చావును కోరుకుంటూ కేటీఆర్ సోషల్ మీడియా గ్రూప్ అనుచరులు పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ఎవరైనా చావును కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా అని ఫైర్ అయ్యారు. తాను ప్రజల మనిషినని, జనం కోసం బ్రతికే ఉంటానని ఎమోషనల్ అయ్యారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. నేను పెద్ద ఆపరేషన్ అయినా కూడా నేను ఎంతో మంది అభిమానులు, ఎంతో మంది అన్ని పార్టీల నుంచి కూడా మీరు కోలుకోవాలని వాళ్ళు మెసేజెస్ పంపిండ్రు, కొంతమంది ప్రార్థన చేసిండ్రు. వాళ్ళందరి మంచి ఆలోచనతోటి, వాళ్ళందరి అభిమానంతో నేను డబ్బున కోలుకున్నాను. కొంతమంది దరిద్రులు నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు సావురా అని పెట్టిండ్రు. సిగ్గులేని రాజకీయాలు. వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రి కొడుకు సోషల్ మీడియా వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ సెగ్మెంట్ పై ఉన్న మమకారం మిగతా నియోజకవర్గాలపై లేదన్నారు ఎంపీ డీకే అరుణ. గత ప్రభుత్వంలోనూ కొంతమంది పాలకులు తమ నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారన్నారు. అదే బాటలో ప్రస్తుత సీఎం రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు డీకే అరుణ. ఆ ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు జరగాలని డిమాండ్ చేశారు.